కొంతమంది వారి ఇంటిలో ఏదైనా కూడా ఒక శుభకార్యం చేద్దాం అని చెప్పేసి ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత అది వాస్తు దోషం వల్ల కావచ్చు, లేదా జాతక దోషం వల్ల కావచ్చు, ఏళ్ల తరబడి ఆ శుభకార్యం కోసం ప్రయత్నం చేస్తుంటే ఓ పట్టాన కూడా ఆ శుభకార్యం జరగకపోవడం గమనించవచ్చు. నిజంగా ఇది చాలా బాధాకరమైన అంశంగా చెప్పవచ్చు. ఉదాహరణకు అమ్మాయికో, అబ్బాయికో వివాహం చేద్దామని చెప్పి వివాహ ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ ఓ పట్టాన మంచి సంబంధం కుదరదు. ఆ వ్యక్తికి వివాహం కాదు. అదేవిధంగా ఏదైనా ఒక ఇల్లు కొనుక్కుందాం, గృహప్రవేశం చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. అది కూడా ఓ పట్టాన పూర్తి కాదు. ఈ విధంగా ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్న ఎవరైతే తమ ఇంట్లో ఏ శుభకార్యము కూడా జరగడం లేదు అని బాధపడుతున్నారో మరికొంతమంది చెప్తుంటారండి. ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేసుకుందామని చెప్పి అనుకున్నామండి, లేదా శివుడికి అభిషేకం చేసుకుందామని చెప్పి అనుకున్నాం. అది కూడా ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడుతుంది అని చెప్తుంటారు. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు వారు ఏం చేయాలి అంటే ఒక తేలికపాటి పరిహారం చెప్తానండి. ప్రతి నిత్యం కూడా ఇంట్లో మనం భగవంతుని పూజిస్తూ ఉంటాం కదా. ఆ భగవంతుని పూజ చేసేటప్పుడు తప్పకుండా కూడా దీపారాధన చేసే సంప్రదాయం మనకుంది కదా. ఆ దీపారాధన విషయానికి వస్తే ఎవరికైతే ఇటువంటి సమస్య ఉందో, అంటే ఇంటిలో ఏదైనా ఒక శుభకార్యం కానీ, ఒక యజ్ఞం కానీ, చిన్న అభిషేకం లాంటిది ఏమైనా చేసుకుందామని చెప్పి అనుకుంటే కూడా జరగకుండా వాస్తు దోషం వల్ల కావచ్చు, జాతక దోషం వల్ల కావచ్చు సమస్యలు వస్తున్నాయో, అటువంటి వారు భగవంతుని ముందు నిత్యం దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతోటి దీపాలు వెలిగించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన కానీ, ఇష్టదైవం యొక్క ఆరాధన కానీ చేస్తూ కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి ప్రతి నిత్యం కూడా ఇష్టదైవానికి కొద్దిగా పంచదార కానీ, లేక కొద్దిగా బెల్లాన్ని కానీ, అదేవిధంగా కొద్దిగా కొబ్బరిని కూడా నైవేద్యంగా సమర్పించాలి. ప్రధానంగా ఇక్కడ 3 అంశాలు: కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించాలి, కొబ్బరి మరియు పంచదార ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి, ఏదైతే ఒక శుభకార్యం కోసం ప్రయత్నం చేస్తానో స్వామి ఆ శుభకార్యంలో ఆటంకాలు వస్తున్నాయి, అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి కోరుకోవాలి. ఈ విధంగా 41 రోజుల నుంచి 3 మాసాల పాటు ఈ పరిహారం చేయవచ్చండి. అంటే ఆ కార్యం యొక్క పరిస్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. కొన్ని కార్యాలు త్వరగా జరగవచ్చు, కొన్ని ఆలస్యం అవ్వచ్చు. కాబట్టి కనీసం 41 రోజులు లేదా 3 మాసాల దాకా ఈ పరిహారం చేస్తే తప్పకుండా కూడా వారి ఇంట శుభకార్యాలు జరిగే శక్తిని వారి యొక్క ఇష్టదైవం అనుగ్రహిస్తాడు అని చెప్పవచ్చు.